Welcome to my channel. Hashtag PB Vlogs by Krishna. అయితే కొన్ని డేస్ బ్యాక్ మీకు చెప్పదాలు ఒక వీడియో మీకు అప్లోడ్ చేశాను. అన్బాక్సింగ్ అండ్ ఇన్స్టాలేషన్ కూడా రివ్యూ కొన్ని పార్ట్స్గా పెట్టాను, బట్ కంప్లీట్ రివ్యూ అయితే ఇవ్వలేదు మీకు. సో ఇప్పుడు ఈ సిప్పల్ ఏదైతే ఉందో మనం ఇన్స్టాలేషన్ చేసుకుందో ఇది ఇవాళ మీకు కంప్లీట్ రివ్యూ అయితే వస్తుంది అనమాట. నేను ఇది ఆల్మోస్ట్ 20 days నుంచి వాడుతున్నాను. అయితే ఇది షిప్పల్ షీల్డ్ వెబ్సైట్ నుంచి నేనైతే ఆర్డర్ చేశాను. ఇది నాకు అరౌండ్ షిప్పింగ్ ఛార్జెస్తో కలిపి 11,500 రూపీస్ నాకు పట్టింది. సో ఇన్స్టాలేషన్ కూడా చాలా ఈజీ. మీకు ప్రీవియస్ వీడియోలో కూడా మీకు అది చూపించాను ఎలాగ ఇన్స్టాల్ చేస్తారో ఏంటనేది. అయితే దీని గురించి ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇది ఎండకి అయితే 100% వర్త్. మీరు ఏ టైంలో మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు ఎండలో కంటిన్యూస్గా చేస్తే కనుక ఇది ఖచ్చితంగా మీకు ఫుల్లీ వర్త్ అని మనం చెప్పాలన్నమాట. మనకు ఉన్న కాస్ట్ వీళ్ళు పెట్టిన కాస్ట్ కానీ దీనికని కంప్లీట్గా వర్త్ అవుతుంది. సో మనకి ఏదైతే ఈ ప్రొటెక్షన్ ఉన్నదో ఇది కూడా మనం ఆల్రెడీ మీకు చూపించినట్టు ఇది రిమూవ్ చేసుకోవచ్చు, అంటే క్లోజ్ అండ్ ఓపెన్ చేసుకోవచ్చు మీకు అది చూసుకున్నట్టు. అయితే నేను దీన్ని ఫుల్ రైన్లో టెస్ట్ చేసినప్పుడు ఫుల్ రైన్లో టెస్ట్ చేశాను. అప్పుడు నాకు ఎక్కడ బాగా తెలిసిందంటే తడిసింది విషయం భాగం అయితే పొట్ట నుంచి కింద వరకు అయితే నాకు ఖచ్చితంగా తడిసింది. పొట్ట కూడా ఎందుకు తడిసిందంటే మనకి గాలి ఏదైతే మనకి రైడ్ చేసేటప్పుడు ఫోర్స్గా వస్తుంది కదా, సో ఈ భాగం నుంచి అనమాట, ఈ మిడ్ ఆఫ్ ది హ్యాండిల్ కి దీనికి ఉన్న మిడ్ ఆఫ్ ద నుంచి హెయిర్ పాస్ అయ్యి మనం పొట్ట దొరుకుతుంది, కాళ్ళు నడుస్తాయి. అంతకు మించి అయితే బాడీ అయితే తడిసేదే లేదు. మన చెస్ట్ నుంచి హెడ్ వరకు ఏదైతే అసలు తడవదు. దీని గురించి అయితే నేను దీన్ని డైలీ యూసేజ్కి అయితే యూజ్ చేస్తున్నాను, అంటే ర్యాపిడోలో నేను అయితే యూజ్ చేస్తున్నా. డైలీ యూసేజ్కి వస్తే కనుక ఒక చిన్న నెగిటివ్ అయితే ఉన్నది. మనం ఎక్కువ స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువ రఫ్ యూజ్ చేస్తే కనుక కొంచెం స్లైడ్ అవుతుంది. బెటర్ డైలీ యూసేజ్కి అయితే వర్త్ కాదు అనిపించింది. అంటే మరీ 100% కాదు, 80% అయితే వర్త్ డైలీ యూస్. 20% ఒకవేళ మోటో వ్లాగింగ్ చేస్తే కనుక ఖచ్చితంగా నాకు ఈ ఫ్రేమ్ అయితే కొంచెం మధ్యలో గడ్డ వస్తుంది. అండ్ వైజాగ్లో నేను కొన్నానేమో నాకైతే తెలియదు, మేబీ కొనుండొచ్చు, కానీ డైలీ అయితే యూజ్ చేస్తుంది నేనే. సో దానివల్ల ఎంటైర్ వైజాగ్, అంటే నేను ర్యాపిడోలో వేస్తున్నాను కాబట్టి సొంత తిరుగుతూ ఉంటాను. అఫ్ కోర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ రూట్ ఆఫ్ రోడ్ని టచ్ చేస్తుంటాను. సో చాలా మంది అడుగుతున్నారు అండ్ బాగా చూస్తున్నారు. సిప్పల్ అండ్ కంపెనీకి అంటే జనాలకి ఇటువంటి ప్రోడక్ట్ ఒకటి ఉందని కూడా చాలా మందికి ఐడియా లేదు. మేబీ రైడర్స్కి వాళ్ళందరికీ బాగా ఐడియా ఉంటుంది. ఇదైతే మాత్రం సూపర్గా ఉంది. సో నా వరకు అయితే ఇది ఫుల్లీ వర్త్. మనం ఏదైతే అమౌంట్ పెట్టామో దానికి ఫుల్లీ వర్త్ ఆఫ్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు అన్నమాట. అయితే ఈ సిప్పల్ మీకు వెబ్సైట్ అయితే నేను డిస్క్రిప్షన్లో వేస్తాను, మీరు దాని నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు. నేను ఇది ప్రమోషన్ గురించో లేదంటే ఎవరు చెప్పారని కాదు, ఒక ప్రోడక్ట్ గురించి జెన్యున్గా రివ్యూ ఇవ్వాలనిపించింది. ఎందుకంటే సాధారణంగా ర్యాపిడోలో మార్నింగ్ స్టార్ట్ అయిన ఒక రైడరు నైట్ స్టార్ట్ అయిన ఒక రైడరు నైట్ 8-9 వరకు కంటిన్యూస్గా రైడ్ చేస్తాడు. సో ఈ ఎండకి తనకున్న పాటలు నేను అనుభవించాను అనమాట. ఒకసారి వన్స్ అపాన్ టైంలో జొమాటో కూడా వేసినప్పుడు అనుభవించాను. సో యాజ్ పర్ రైడర్గా నాకు కంప్లీట్గా వర్త్. ఒకటి, ఎండ ఉండదు, ఎండ తగలదు మెయిన్. 2, వచ్చిన కస్టమర్ 100% సాటిస్ఫై అవుతున్నారు. ఏదో ఒకలో ఇద్దరు 100లో ఒకలో ఇద్దరు నెగిటివ్ మైండ్ సెట్ చాలా మంది ఉంటారు కదా, అలాగే నాకు 100లో ఒకలో ఇద్దరు తెలియదు నెగిటివ్ మైండ్ సెట్ తోని. ఒక ఆవిడైతే ఇలాంటివి ఉంటే
క్యాన్సిల్ చేసేస్తారు బాబు. నేను సాయి తీసారు ఆవిడ నా బండి ఎక్కి కూర్చొని వెళ్ళింది, ఆవిడ క్యాన్సిల్ చేయలే. మాత్రం ఇది ఒక రైడర్ కన్నా ఇది కొంచెం మోడిఫై చేస్తే కనుక రేట్ కూడా కొంచెం తగ్గితే కనుక ప్రతి జొమాటో రైడర్ కానీ, స్విగ్గీ రైడర్ కానీ, ర్యాపిడో రైడర్ కానీ యూస్ చేసుకోవాల్సిన ప్రోడక్ట్. అండ్ చాలా మంది ర్యాపిడో వాళ్ళు కూడా బాగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది దీని గురించి. చాలా బాగుందన్న, ఇలాగైతే డే మొత్తం చేసుకోవచ్చు, పర్వాలేదు డే మొత్తం చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా బాగా వచ్చాయి. బట్ ఏంటంటే జనాల రియాక్షన్స్ అయితే నేను ఫుల్గా క్యాప్చర్ చేయలేకపోతున్నాను. కానీ నా దగ్గర ఉన్న కొన్ని మూమెంట్స్ మాత్రమే నేను ఈ వీడియోలో అటాచ్ చేస్తాను. కొందరు అమౌంట్ అడుగుతున్నారు, కొందరు అయితే ఫొటోస్ తీసుకుంటున్నారు. సో దీని గురించి అయితే మాత్రం ఇదే కంప్లీట్ రివ్యూ. 100% అయితే ఇది ఒక వాల్యూ ఆఫ్ ది ప్రోడక్ట్ అని నేను చెప్తాను. సిప్పల్ ఈజ్ 100% వాల్యుబుల్. అండ్ ఇది డైలీ యూసేజ్కి అయితే మాత్రం కొంచెం జాగ్రత్తగా వాడాల్సి వస్తుంది. దట్స్ ఆల్. సో నెక్స్ట్ వీడియోకి మళ్ళీ కలుద్దాం. అంత సైనింగ్ ఆఫ్, కృష్ణ. Do not forget to like, share, subscribe, comments కొంచెం చేయండి. We will go into Gundam